నెల్లూరు రూరల్ నుంచి మెగా డీఎస్సీకి ఎంపికైన 75 మందిని ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. డీఎస్సీ అభ్యర్థులను శాలువాలతో సన్మానించి పెన్ను కానుకగా ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో మాజీ మేయర్ భానుశ్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం మెగా డీఎస్సీని నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పరిశ్రమలు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఎస్సి విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ మెగా డిఎస్సిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా 75 మంది సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన, ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరినీ కూడా ఈరోజు సాధారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వచ్చిన 15 నెలల కాలంలోనే ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. అది కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు, అదేవిధంగా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇటు ఒక్కసారి విశాఖపట్నం ఎక్కడా అని చూసే విధంగా, అదేవిధంగా ఏది కూడా ఒక ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరిస్తూ విశాఖపట్నం కానీ, కర్నూలు డ్రోన్ సిటీ కానీ, అనంతపురం కియా కానీ, ఆ విధంగా ప్రతి జిల్లాలో చిత్తూరుకు సంబంధించి కానీ, కడప జిల్లా కానీ ప్రతి జిల్లాకు సంబంధించి ఒక స్పెషల్ జోన్గా తీసుకుని దాంట్లో అందరికీ పాలన వికేంద్రీకరణ చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ చూస్తున్న మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ కొనసాగించాలా. ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలంటే కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలా అనేది ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా చూసి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 75 మందిని మేము సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున మెగా డిఎస్సి నిర్వహించిన, ప్రత్యేకంగా చొరవ తీసుకున్న యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.